ఒక మనిషి అనేవాడు లవర్ లేకుండా బతకగలడు కానీ బాడీలో ఉన్న లివర్ లేకుండా మాత్రం ఒక్కరోజు కూడా బతకలేడు. ఈ లివర్ అనేది మన బాడీలో దాక్కుని ఉన్న సూపర్ హీరో అంటాం. మనకు మన హార్ట్ పనిచేసేది మనకు తెలుసు, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మనకు లంగ్స్ పనిచేసేది తెలుసు, ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా మనకు తెలుస్తుంది. బట్ అదే మన లివర్ అనేది ఎక్కడో సైలెంట్గా దాక్కొని మల్టిపుల్ పనులు చేస్తూ ఉంటుంది. అదే మనకు ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తుంది, ఒక పవర్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది, ఒక డీటాక్స్ యూనిట్ లాగా పనిచేస్తుంది, ఒక గోడౌన్ లాగానో, ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అసలు ఈ లివర్ అనేది ఏం పనిచేస్తుంది, ఎక్కడ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. అసలు ఈ లివర్ ఎక్కడ ఉంటుంది అని చూసుకుంటే మనకందరికీ కూడా రైట్ సైడ్ రిబ్ కేజ్ ఏదైతే ఉంటుందో మన బరంకల్ కింద మనకి ఒక ఫుట్బాల్ అంత సైజులో ఒక 1.2 to 1.5 కేజీస్ ఉన్న పెద్ద ఆర్గనే మనకు లివర్. ఈ లివర్ అనేది మనకు ఒక బాడీలో ఉన్న బిగ్గెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ అంటాం. అది మన కడుపులోనే ఉంటుంది. అది అసలు ఫంక్షన్స్ పరంగా ఏమేం చేస్తుంది ఈ లివర్ అని చూసుకుంటే, మిగతా బాడీ ఆర్గన్స్ లాగా సపోజ్ హార్ట్ అయితే జస్ట్ కొట్టుకోవడం, లంగ్స్ అయితే జస్ట్ గాలి పీల్చుకోవడం అనే ఫంక్షన్స్కి రెస్ట్రిక్ట్ అవుతాయి. బట్ ఈ లివర్ వరకు చూసుకుంటే మనకు మల్టిపుల్ ఫంక్షన్స్, సుమారు 500+ జాబ్స్ అనేది ఈ లివర్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్కటిగా ముఖ్యమైనవి చూసుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పవర్ బ్యాంక్ లాగా మనకు లివర్ అనేది పనిచేస్తుంది. పవర్ బ్యాంక్ ఏం చేస్తాం, మనమే మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టేసి పవర్ బ్యాంక్ని ఫుల్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు మన మొబైల్స్ కానీ ఇవన్నీ డౌన్ అయిపోతాయో అప్పుడు మన పవర్ బ్యాంక్లో నుంచి మనం మొబైల్కి కనెక్ట్ చేసుకొని ఎట్లయితే ఛార్జ్ చేసుకుంటున్నామో అదేవిధంగా మన బాడీలో మనకు మెటబాలిజం అంటాం. అంటే మనం తీసుకున్న ఆహారం అంతా మనకు పేగుల ద్వారా వెళ్ళి పేగుల్లో నుంచి మనకు గ్లూకోజ్ రూపంలో లివర్కి వెళ్ళి లివర్లో మనకు గ్లైకోజన్ అనే ఒక పదార్థం లాగా స్టోర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పని చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఈ పవర్ బ్యాంక్ లాంటి లివర్లో గ్లైకోజన్ అనే ఎనర్జీని ఎట్లయితే స్టోర్ చేసుకున్నామో మనకు బాడీలో అవసరం ఉన్నప్పుడల్లా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఆర్ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ లివర్ అనే పవర్ బ్యాంక్ నుంచి మనకు బాడీకి అవసరమైన ఎనర్జీని అంతా మనకు ఈ లివర్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే డీటాక్స్ లాగా పనిచేస్తుంది అంటాం. అంటే మనం బాడీలో రకరకాలుగా మన ఫుడ్తో పాటు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, కొందరు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, కొందరు తెలుసో తెలియకో తీసుకున్న ఆహారంలో టాక్సిన్స్ అనేవి చేరుతూనే ఉంటాయి. ఇలా బాడీలో మనకు తెలుసో తెలియకో లోపల ఉన్నవన్నీ కూడా మనకు ఫిల్టర్ చేసేదే మనకు ఈ లివర్ అంటాం. అంటే మనం తీసుకున్న ఆల్కహాల్ కానీ మెడిసిన్స్ అన్నీ కానీ మనకి ఈ లివర్ డీటాక్స్ లాగా పనిచేయడం వల్లనే అది లోపల ఎక్కువ రోజులు ఉండకుండా మనకు ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అది ఒక్కటే కాకుండా మనకు బాడీలో ఈ లివర్ అనేది ఒక ఫ్యాక్టరీ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ లివర్ అనబడే ఫ్యాక్టరీలో ఏమేమి తయారవుతాయని చూసుకుంటే మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, అంటే మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ప్రోటీన్స్ అంటాం. ఆ ప్రోటీన్స్లో ముఖ్యమైన ప్రోటీన్ ఏంటి అంటే ఆల్బుమిన్ అంటాం. ఈ ఆల్బుమిన్ అనేది మెయిన్లీ ఈ లివర్లోనే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఆల్బుమిన్తో పాటు మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు లివర్లో ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, సపోజ్ ఎవరైనా కింద పడ్డారు ఆర్ బ్లేడ్ కట్ అయింది ఆర్ చాక్ కట్ అయింది నైఫ్, సో ఫస్ట్లో కొద్దిసేపు అంతా కూడా బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిసేపటికి ఆ బ్లీడింగ్ దానంతకు అదే ఆగిపోతుంటుంది. బట్ అది ఎలా ఆగింది అని చూసుకుంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ అక్కడ చేరి మనకు క్లాట్ అనేది అంటే రక్తం గడ్డగడ్డేలా చేస్తూ ఉంటాయి. బట్ ఆ క్లాటింగ్ అవ్వడానికి మనకు రక్తంలో కావాల్సిన ఆ బ్లడ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు లివర్లోనే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అది ఒక్కటే కాకుండా మనకు ఈ లివర్ అనేది ఒక స్టోరేజ్ గోడౌన్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. మనకు ఈ లివర్ అనబడే దాంట్లోనే మల్టిపుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మనకు విటమిన్స్లో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కేతో పాటు విటమిన్ B12 కానీ ఆర్ ఐరన్ అండ్ కాపర్ అనే మినరల్స్ అన్నీ కూడా మనకు ఈ లివర్ అనబడే గోడౌన్లో స్టోర్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు మనకు ఈ లివర్ అనేది ఒక వాచ్మెన్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా కూడా పనిచేస్తూ ఉంటాయి. మనకు బాడీలో తెలియకుండా ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆర్ మన బాడీలో కూడా మనకు కొత్తగా ఏర్పడిన బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఓల్డ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఎవరివైతే ముసలిముతగా ఉంటాయో ఆ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా మనకి ఈ లివర్ అనేది ఫిల్టర్ చేస్తూ ఈ బ్యాక్టీరియాని కానీ
ఓల్డ్ డెడ్ సెల్స్‌ని గానీ, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక వాచ్‌మెన్ లాగా మనకి ఈ లివర్ అనేది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు మనకు ఆయిల్ అండ్ ఫ్యాట్ డైజెషన్‌కి మనకు సులువుగా అయ్యేటట్టు ఒక సోప్ ఫ్యాక్టరీ లాగా గూడా మనకి లివర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే, మనకు ప్రపంచంలో ఒక్కొక్క మూలన ఒక్కొక్కరికి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మనకు సౌత్ ఇండియన్స్‌కి చూసుకుంటే మెయిన్‌లీ మనం రైస్ ఈటింగ్ ఉంటాం. అదే అబ్రాడ్‌లో వెస్టర్న్ పాపులేషన్‌లో చూసుకుంటే దే విల్ బి కన్స్యూమింగ్ మోర్ ఆఫ్ నాన్ వెజ్. ప్రపంచంలో ఎవడేం తీసుకున్నా గూడా వారికి మోషన్ కలర్ అనేది పచ్చ కలర్‌లో ఉంటూ ఉంటుంది. అది ఎట్లా అయింది అని చూసుకుంటే, మనకు డైజెషన్‌కి సంబంధించి బైల్ అనే పసర అనే ఒక డైజెస్టివ్ జ్యూస్ అనేది మనకు లివర్‌లోనే ఉత్పత్తి అయితూ ఉంటుంది. ఈ బైల్ అనబడే పసర అనే జ్యూస్ వల్లనే మనకు ప్రపంచంలో ఎవడేం తిన్నా గూడా మోషన్ కలర్ అలా ఉండడానికి ఈ బైల్ అనేదే కారణం. అండ్ ఈ బైల్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీనే మనం లివర్ అంటూ ఉంటాం. సో, ఈ విధంగా మనకు లివర్ అనేది మల్టిపుల్ ఫంక్షన్స్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్ చేసుకున్న లివర్‌ని డ్యామేజ్ చేసేది ఎవరు? ఆర్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది అని చూసుకుంటే, ముఖ్యంగా మనకి ఫ్యాటీ లివర్ అని ఇప్పుడున్న కాలంలో చాలా కామన్‌గా ఫ్రీక్వెంట్‌గా మనం ఏదైతే చూస్తున్నామో, అది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లివర్ డ్యామేజ్ అంటాం. ఈ ఫ్యాటీ లివర్‌లో ఏమవుతుంది అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు లివర్ అనేది ఒక గోడౌన్‌లా పనిచేస్తుంది అన్నాం. సో, గోడౌన్‌కి గూడా ఒక మినిమమ్ కెపాసిటీ అంటూ ఉంటుంది. బియాండ్ విచ్ మనం ఎప్పుడైతే లివర్‌కి స్ట్రెస్ ఇస్తామో, ఆ లివర్‌లో ఉన్న సెల్స్ కూడా బాగా ఉబ్బుకుపోయి ఫ్యాట్‌తో జమ అయిపోయి అవి ఎందుకు పనికి రాకుండా లివర్ డ్యామేజ్ అయ్యేదానికి దారితీస్తూ ఉంటుంది. సో, అందుకే ఈ ఫ్యాటీ లివర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. వీటితో పాటు మనకిక్కడ ఇప్పుడు సర్వసాధారణంగా ఒక కామన్‌గా అందరికి అయిపోయిన బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఆల్కహాల్ ఇంటేక్ అంటాం. అది ఎప్పుడో అకేషనల్‌గా అప్పుడప్పుడు తీసుకుంటే లివర్ డీటాక్సిఫై చేస్తుంది గానీ, మనం ఒక లెవెల్‌కి మించి ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటూ ఉంటే మాత్రం ఆ లివర్ కూడా పనిచేసి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్‌కి దారితీస్తూ ఉంటుంది. ఇలా ఫుడ్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ రావడం ఆర్ ఆల్కహాలిక్ ఇంటేక్ వల్ల ఆల్కహాలిక్ లివర్ డిసీజ్‌తో పాటు మనకి హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ వల్ల గూడా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ హెపటైటిస్‌లో గూడా మనకు రకరకాల వైరస్‌లుంటాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలా మల్టిపుల్ వైరల్ డ్యామేజెస్ వల్ల గూడా మనకు లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లివర్ డ్యామేజ్‌లో అడ్వాన్స్‌డ్ స్టేజ్‌నే మనం సిర్రోసిస్ అంటాం. వన్స్ ఈ సిర్రోసిస్ అనేది వచ్చిందా, మనకు లివర్ ఫంక్షన్ మళ్ళీ రివర్స్ చేయడం మనకు కష్టమే అన్నట్టు. అంటే ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఉంటుంది, రివర్సిబుల్ స్టేజ్ ఉంటుంది. ఒకానొక స్టేజ్ వరకు లివర్‌కి మనం ఎంత డ్యామేజ్ చేసినా అప్పటికప్పుడు మనం ఆ డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్ అప్పటి వరకు తీసుకుంటున్నాడు. ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం అయి ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించిన వాళ్ళలో వారికి రివర్సిబుల్ స్టేజ్‌లో ఉన్నంత వరకు అయితే ఇప్పటి వరకు కోల్పోయిన లివర్ ఫంక్షన్ మళ్ళీ తిరిగి రీజనరేట్ అయ్యే కెపాసిటీ మనకు లివర్‌కి ఉంటుంది గానీ, ఒకానొక స్టేజ్ తర్వాత మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఆల్కహాల్ మానేసినా, తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఒక్కసారి ఆ సిర్రోసిస్ అనేది వచ్చిందా, అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్‌తో సమానం. ఆ రోజు మనం ఆల్కహాల్ మానేసినా, లివర్ బాగా ఫంక్షన్ అయ్యేటట్టు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా వన్స్ లివర్ ఫంక్షన్ పర్మనెంట్‌గా డ్యామేజ్ అయిపోతే అయిపోయినట్టే. సో, అందుకే ఇప్పటినుంచే మనకు లివర్ డ్యామేజ్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా ఈ ఫ్యాటీ లివర్ అనే డిసీజ్ రాకుండా బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది తీసుకోవాలి. బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఏంటి? మన బాడీకి డిమాండ్ ఎంతుంది? అండ్ దానికి అనుగుణంగానే మనం సప్లై ఉండేటట్టు చేసుకోవాలే తప్ప, అవసరానికి మించి మనం ఏదైతే ఫుడ్ పరంగా తీసుకుంటున్నామో, ఆ ఎక్సెస్ క్యాలరీస్ గానీ, ఎక్సెస్ గ్లూకోజ్ గానీ ఎక్కడికెళ్ళాలో తెలియక, మన స్టోరేజ్ ప్రాపర్టీ అయిన లివర్‌లో ఒక లెవెల్‌కి మించి ఎక్కువ స్టోర్ అయితే, అది ఫ్యాటీ లివర్ లాగా మారుతుంది. ఆ ఫ్యాటీ లివర్‌లో గూడా మనకు గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 ఉంటాయి. అండ్ ఆ గ్రేడ్ 4కి మించిపోతే మాత్రం అది సిర్రోసిస్ అనే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్‌గా గానీ, ఆర్ కొందరిలో క్యాన్సర్‌కి గానీ దారితీసే ఛాన్సెస్ అనేవి ఉండనే ఉంటాయి. అండ్ సెకండ్ అండ్ ఫార్‌మోస్ట్ ఆల్కహాల్ ఎవరైనా తీసుకుంటూ ఉంటే, ఆల్కహాల్ ఇంటేక్ అనేది మాత్రం బాగా మినిమైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎప్పుడు హెల్తీగా ఉండేలా బ్యాలెన్స్‌డ్ డైట్‌తో పాటు ఎప్పుడైతే మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తామో, లివర్‌లో ఏదైతే పవర్ బ్యాంక్ లాగా మనకి ఏదైతే ఎనర్జీ వచ్చిందో, ఆ ఎనర్జీని ఫ్రీక్వెంట్‌గా డిస్కార్డ్ చేస్తూ ఉంటే మనకు పర్వాలేదు గానీ, మరీ ఓవర్‌గా గూడా మనకు ఆ ఎనర్జీ స్టోర్స్ అనేవి బాడీలో ఉండడం శ్రేయస్కరం కాదు. సో, ఇలా మన బాడీలో సూపర్ హీరో అండ్
సైలెంట్‌గా పనిచేస్తున్న లివర్‌కి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా కాపాడుకునే బాధ్యత మనకెంతైనా ఉంది. కొద్దిపాటి మనం నిర్లక్ష్యం చేసినా అది పర్మనెంట్ డ్యామేజ్ అయినట్టయితే మాత్రం మనకు తర్వాత ఫ్యూచర్ లైఫ్ అనేది మాత్రం చాలా కాంప్లికేటెడ్‌గా సఫరింగ్ అనేది ఎక్కువుంటుంది. కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో, మన సూపర్ హీరో అయిన లివర్‌ని బాగా కాపాడుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆర్గాన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. థాంక్ యూ.